హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ మన్నించు ఓ ప్రేమ. తన చెయ్యి అనన్య చేతిలో బిగుసుకోవడంతో తలెత్తి చూశాడు. అనన్య నిద్రలో ఉన్న కనుబొమ్మలు ముడిచి వశిష్ఠ చేతిని గట్టిగా పట్టుకుంది. నా మాటలు నీ మనసుకి వినిపించాయా బంగారం? నువ్వేం దిగులు పడకు. నువ్వు నాతో ఉంటే ఈ ప్రపంచమంతా నా దగ్గరే ఉన్నట్టు ఉంటుందిరా అని అనన్య తల నిమిరి తన చెయ్యి పట్టుకొని బెడ్పై వాలి అలాగే నిద్రపోయాడు. మార్నింగ్ 5కి వశిష్ఠకి మెలకువ వచ్చి తన పొజిషన్ చూసుకుంటాడు. నైట్ తను అనన్య చేతిని పట్టుకొని నిద్రపోవడం గుర్తొచ్చి అనన్య వైపు చూస్తాడు. తను ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది. తన నుదుటిపై ముద్దు పెట్టుకొని పాప ఉయ్యాల దగ్గరికి వెళ్ళి చూస్తే పాప లేచి ఆడుకుంటూ కనిపించింది. మై ప్రిన్సెస్, ఇంత ఎర్లీగా నిద్ర లేచి ఏం చేస్తున్నావు అని పాపని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. పాప వశిష్ఠ ముద్దు పెట్టుకోగానే బోసినోరుతో నవ్వింది. మమ్మ నిద్రపోతుంది, మనం బయటికి వెళ్ళిపోదాం అని పాపని తీసుకొని కిందకి వెళ్ళాడు. పాపను సోఫాలో కూర్చోబెట్టి బొమ్మలు ఇచ్చి కిచెన్లోకి వెళ్ళాడు. ఇంకా టైం 5 అవ్వడంతో మేడ్స్ ఎవ్వరూ రాలేదు. ఫ్రిడ్జ్లో పాలు తీసి తనే కాచి హాల్లోకి వచ్చాడు. చూడగానే పాప చేతిలో ఉన్న బొమ్మలు పడేసి ఎత్తుకో అన్నట్టు బోసిగా నవ్వుతూ చేతులు చాపింది. అనన్య హాస్పిటల్లో ఉన్నప్పటి నుండి పాపని వశిష్ఠ చూసుకోవడంతో వశిష్ఠకి చాలా అలవాటు పడిపోయింది. ఎంతగా అంటే అనన్య దగ్గర పాలు తాగడం మానేసింది కూడా. పాప అలా చేతులు చాపగానే తన్ని దగ్గరికి తీసుకొని పాల సీసా నోటికి అందించి పట్టించాడు. పాప పాలు తాగి కాసేపు ఆటలాడి నిద్రపోయింది. పాప నిద్రపోవడంతో వశిష్ఠ టైం చూశాడు. 6 చూపించడంతో తన్ని తన రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి తను వాష్రూమ్కి వెళ్ళి వచ్చి వాళ్ళ రూమ్ క్లోజ్ చేసి జిమ్ రూమ్లోకి వెళ్ళాడు. సుమారు గంట వరకు జిమ్ చేయడంతో చెమటలు చిందించి మెయిడ్ ఇచ్చిన ప్రోటీన్ షేక్ తాగి తన రూమ్లోకి వచ్చాడు. తను వెళ్ళేసరికి అనన్య నిద్రలేచి ఉంటుంది. గుడ్ మార్నింగ్ అనన్య అని చిరునవ్వుతో విష్ చేసి ఇప్పుడేనా లేచింది అని అడుగుతాడు. ఇప్పుడే లేచా. అవును వశిష్ఠ గారు, పాప ఇవాళ ఇంకా నిద్రపోతుంది అని అడుగుతుంది. లేదు, పాప ఎప్పుడో లేచింది. పాలు పడితే కాసేపు ఆడి నిద్రపోయింది, అందుకే ఇంకా లేవలేదు అంటాడు. అవునా అని చాలా బాధగా అంటుంది. తనకి ఇలా జరగడంతో అనన్య పాపను వశిష్ఠ చూసుకుంటున్నారు అని అనన్యకి బాధగా ఉంది. కానీ ఏం చేయలేదు కదా. అనన్య ఫేస్ చూసి తను ఏం ఆలోచిస్తుందో అర్థమైంది వశిష్ఠకి. నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు అర్థమైంది. ఇందులో నేను శ్రమ పడింది ఏమీ లేదు. నువ్వు అవునన్నా కాదన్నా పాప నా కూతురు, నువ్వు నా భార్యవి. నా భార్య కూతుర్ని చూసుకోవడంలో నాకు ఎటువంటి శ్రమ కష్టం లేదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో అంటాడు. కానీ వశిష్ఠ గారు, అనన్య ఏదో చెప్పేలోపు మాటల తర్వాత 7:30కి డాక్టర్ని రమ్మని చెప్పాను. డాక్టర్ వచ్చేసరికి నువ్వు రెడీ అయి ఉండాలి. పద బ్రష్ చేద్దువు గాని అని అనన్యని మాట్లాడనివ్వకుండా తనని ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఉన్న చైర్లో కూర్చోబెట్టి బ్రష్పై పేస్ట్ పెట్టి అనన్యకి ఇచ్చాడు. ఆ బ్రష్ అందుకొని బ్రష్ చేయడం మొదలుపెట్టింది. బ్రష్ చేయడం పూర్తయిన తర్వాత బయటకు తీసుకొని వచ్చి బెడ్పై కూర్చోబెట్టి అక్కడ ఉన్న నర్సును పిలిచి అనన్యకి నీట్గా శారీ కట్టమని చెప్పి బయటికి వెళ్ళాడు. నర్స్ అనన్య నైటీ మార్చి నీట్గా శారీ కడుతుంది. వశిష్ఠ కిందకు వచ్చేసరికి ఒక లేడీ డాక్టర్ వస్తుంది. ఆవిడ్ని తీసుకొని వచ్చి మళ్ళీ తన రూమ్కి వెళ్తాడు. ఆవిడ అనన్యని ఒకసారి చెక్ చేసి వశిష్ఠని బయటికి వెళ్ళమని స్టిచెస్ రిమూవ్ చేస్తుంది. బయటకు వచ్చిన వశిష్ఠ దగ్గరికి వెళ్ళి తనకి ఏ ప్రాబ్లం లేదని చెప్తుంది. వశిష్ఠ ఆవిడకి పేమెంట్ పే చేసి నిఖిల్ ఫోన్ చేస్తే ఒక అరగంట మాట్లాడి అనన్య దగ్గరికి వెళ్తాడు. వశిష్ఠ రూమ్లోకి వెళ్ళేసరికి అనన్య బెడ్పై లేదు. నర్స్ అక్కడ ఏదో సర్దుతుంటే అడిగాడు, మేడం ఎక్కడా అని. బాల్కనీలో ఉన్నారు అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. అక్కడ ఎండ తగిలేలా చైర్లో కూర్చుని ఉంది. అనన్య తలస్నానం చేసినట్టుంది. జుట్టు నుండి నీళ్లు కారుతుంటే చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళాడు. అనన్య, నువ్వు కొద్ది రోజులు స్నానం చేయకూడదు అని చెప్పారు కదా, ఎందుకు? డైలీ నీకు వెట్ క్లాత్తో తుడుస్తుంది, ఇప్పుడు స్నానం చేసావెందుకు అని తలస్నానం అని అడుగుతాడు. వశిష్ఠ గారు, డాక్టర్ని ఆల్రెడీ అడిగాను, చెయ్యొచ్చు అన్నారు. 2 వీక్స్ నుండి తలస్నానం లేక చిరాగ్గా ఉండి చేశాను అంది. మరి తల తుడుచుకోకుండా అలా వదిలేశావు, జలుబు చేస్తుంది అని
అనన్య అటు ఇటు తలను తుడిచేసి ఆరేసిన టవల్ తీసుకొని తను తుడవడం మొదలుపెట్టాడు. వశిష్ఠ తల తుడుస్తుంటే అనన్య వశిష్ఠ వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు అని వశిష్ఠ అడిగేసరికి ఏం లేదని చిరునవ్వు నవ్వింది. అనన్య తల పూర్తిగా ఆరే వరకు తుడిచి అనన్యని ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టాడు. వంగపువ్వు రంగు చీరలో ముద్దుగా ఉంది అనన్య. ఈ 2 వీక్స్ బెడ్పై ఉండటం, చప్పగా ఉన్న ఫుడ్ తినడంతో మొహంలో కళ తగ్గింది. కొంచెం మెడిసిన్స్ వేసుకోవడంతో లేత గులాబీ రంగులో ఉండే తన పెదవులు కొంచెం కలర్ మారాయి. తనని రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు వశిష్ఠ. తను అలా చూస్తుంటే తన కళ్ళలో కనిపిస్తున్న ప్రేమకి అలానే చూస్తూ ఉండిపోయింది అనన్య. ఎవరు గొంతు సవరించిన సౌండ్కి ఇద్దరు తల తిప్పి డోర్ వైపు చూశారు. అక్కడ అర్జున్ వీళ్ళని నవ్వుతూ చూస్తున్నాడు. అర్జున్ని చూడగానే అనన్య తడబడితే వశిష్ఠ తనకు దూరంగా జరిగాడు. ఎప్పుడొచ్చావు అని అడిగింది. బావా లోపలికి రావచ్చా అని అడిగాడు అర్జున్. నీతో మాట్లాడాలి పద అని అర్జున్ కాలర్ పట్టుకొని లాక్కుని పోయాడు. బావా పడిపోతా అని అర్జున్ అరుస్తున్నా వినకుండా హాల్లోకి లాక్కొచ్చి సోఫాలో పడేశాడు. అబ్బా బావా అని నడుంపై చేతులు వేసుకుంటూ అరిచాడు. రేయ్ ఏంట్రా రమ్మనగానే పొద్దున్నే వచ్చేశావు? అనన్య నా వైపు ప్రేమగా చూస్తుంటే వచ్చి డిస్టర్బ్ చేసింది కాకుండా లోపలికి రావచ్చా అని పర్మిషన్ అడుగుతున్నావా అని అర్జున్ని పైనుండి కిందకు సీరియస్గా చూశాడు. బావా ఇందులో నా తప్పేమీ లేదు. నేను వచ్చినప్పుడు మీరు చుట్టూ పరిసరాలు పట్టించుకోకుండా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవడం చూసి వెనక్కి వెళ్ళి అరగంట తర్వాత వచ్చాను. అయినా మీరు ఇంకా అలానే ఉన్నారు అంటాడు. నేను వచ్చింది కూడా పట్టించుకోకుండా మీరు మీ లోకంలో ఉంటే కదిప అని అమాయకంగా చెప్పి అయినా అను కళ్ళల్లోకి చూడగానే నిన్ను నువ్వు మర్చిపోయావా అని టీచ్ చేస్తూ అడిగాడు. రేయ్ నీకెన్నిసార్లు చెప్పా తనని అను అని పిలవద్దు అని. ఇంకోసారి అను అని పిలిస్తే దవడ పగిలిపోద్ది అని ఉరిమి చూశాడు. దిస్ ఈజ్ టూ మచ్ బావా. నీ వైఫ్ కన్నా ముందు తను నా ఫ్రెండ్. తనని నేను అను అనే పిలుస్తా తప్ప అన్నాడు. వశిష్ఠ తన బెల్ట్ తీసుకొని కొట్టడానికి ముందుకు వస్తుంటే బావా ప్లీజ్ నువ్వు ఇలాంటి వైరల్ డిసిషన్ తీసుకోకు. చెల్లి అని పిలవాలి అంతేనా? పిలుస్తా అని నేను అను దగ్గరికి వెళ్తున్నా అని అరిచి వశిష్ఠకు దొరకకుండా పారిపోతాడు. అర్జున్ వెళ్ళగానే చిన్నగా నవ్వి తన ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అర్జున్ వశిష్ఠ దగ్గర నుండి పారిపోయి అనన్య దగ్గరకు వచ్చాడు. తను వచ్చేసరికి అనన్య ఏదో ఆలోచిస్తూ ఉంది. అబ్బా ఈ అనన్య ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించే పనిలోనే ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళి బెడ్పై తన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. తను వచ్చింది కూడా గమనించకుండా ఆలోచనలో కూరుకుపోయిన అనన్యని కాళ్ళు అర్జున్ పట్టుకునేసరికి ఉలిక్కిపడింది. ఎదురుగా అర్జున్ కూర్చొని ఉన్నాడు. అర్జున్ ఎప్పుడొచ్చావు? అక్కడ కూర్చున్నావే లేగు అని తన కాళ్ళు వెనక్కి లాక్కుంది. పర్వాలేదు అను, నీ హెల్త్ ఎలాగుంది అని ఆప్యాయంగా అడిగాడు. బాగానే ఉంది. ఇంతకీ నువ్వు ఎప్పుడు వచ్చావో చెప్పలేదు? కొద్దిసేపటి క్రితం. బావా నువ్వు రొమాంటిక్గా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్నప్పుడు వచ్చాను అని నవ్వుతూ చెప్తాడు. అరే అలాంటిదేం లేదు. కొంచెం బ్లెస్ అవుతూ చెప్తుంది. నా దగ్గర దాచకమ్మా అని టీచ్ చేస్తూ అయినా బావా నువ్వు ఇలా హ్యాపీగా ఉండాలి అను అంటాడు. అది జరగదు అర్జున్ అంటుంది తన బాధ బయటపడకుండా. అంటే బావతో కలిసి ఉండడం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. ఇష్టం కాదు అర్జున్, అర్హత లేదు అంది. అంటే అర్థం కాక అడిగాడు. మీ బావకి నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీ బావ ఉన్న స్టేటస్కి ఫ్యామిలీకి నేను సరిపోను అర్జున్. ఏం మాట్లాడుతున్నావు అనన్య? నీ వ్యక్తిత్వం ముందు మాకు ఉన్న స్టేటస్ సరిపోదు. ఇంకోసారి స్టేటస్ ఫ్యామిలీ అని నిన్ను నువ్వు తక్కువ చేసి మాట్లాడితే కొట్టేస్తా చెప్తున్నా అని తనపై సీరియస్ అవుతాడు. ఎప్పుడూ లేనిది అర్జున్ సీరియస్ అయ్యేసరికి భయపడుతుంది అనన్య. తను భయపడటం చూసి కొంచెం కూల్ అయ్యి నీకు మా బావ అంటే ఇష్టం లేదా అని అడుగుతాడు. మీ బావ నాకు దేవుడితో సమానం అర్జున్. నా అనుకున్న వాళ్ళు నా జీవితం నాశనం అవ్వాలని కోరుకుంటే ఆయన నన్ను కాపాడారు. అటువంటి దేవుడిని భక్తితో పూజించాలి కానీ భార్య స్థానం కోరుకోకూడదు. ఆయన అంటే నాకు చాలా అభిమానం ఉంది అని చెప్తుంది. ఈ విషయం వశిష్ఠ చెప్తే బాగుంటుంది కానీ ఎలా అని అనన్య మనసు మారుతుందేమో అనుకొని బావ నిన్ను ప్రేమిస్తున్నాడు అను. బావ కళ్ళల్లో నీపై ప్రేమ చూశాను అని చెప్తాడు. నాకు తెలుసు అర్జున్ అంటుంది. అంటే తెలిసి కూడా నీ నిర్ణయం మార్చుకోవా అని అడుగుతాడు.
చెప్పాను కదా అర్జున్, వశిష్ఠ గారిపై నాకున్న అభిప్రాయం. నాకన్నా అందంగా, మంచి మనసు, కుటుంబం, ఆస్తి, మీ స్టేటస్కు తగ్గ అమ్మాయి మీ బావకు దొరుకుతుంది. ఇంకో 5 నెలలు గడిస్తే మీ బావకి విడాకులు ఇచ్చి ఆయన లైఫ్లో నుండి తప్పుకుంటాను అని చెప్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అను. నువ్వు బావకి విడాకులు ఇవ్వడానికి నేను ఒప్పుకోను అని గట్టిగా అరుస్తాడు. ఉయ్యాలలో నిద్రపోతున్న పాప అర్జున్ అరుపులకి ఒక్కసారిగా ఏడుపు అందుకుంటుంది. పాప ఏడవడంతో, ఎందుకు అరుస్తున్నావు అర్జున్? నువ్వు ఎంత గట్టిగా అరిచినా నా నిర్ణయం మారదు అని తను గట్టిగా అరిచి చెప్తుంది. గంట క్రితమే స్టిచెస్ రిమూవ్ చేయడం వల్ల అనన్య గట్టిగా అరిచేసరికి అక్కడ పెయిన్ వచ్చి పొట్ట దగ్గర చేతులు వేసుకొని అమ్మా అంది ఒక్కసారిగా. అర్జున్ కంగారుగా దగ్గరికి వెళ్ళాడు. ఏమైందో అని. పెన్ డ్రైవ్ కోసం రూమ్లోకి వచ్చిన వశిష్ఠ అనన్య పొట్టపై చేతులు వేసి బాధపడుతుంటే కంగారుగా దగ్గరికి వచ్చాడు. అనన్య ఏమైంది అని బాధగా అనన్య కళ్ళలో నీళ్లు వస్తుంటే వశిష్ఠ కళ్ళలో కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి. వశిష్ఠ బాధపడడం చూసి, ఏం లేదు వశిష్ఠ గారు, పాప ఏడుస్తుంటే తొందరలో లేవబోయాను. స్టిచెస్ దగ్గర పెయిన్గా ఉంది అంటుంది. పాప ఏడుస్తుంటే నువ్వెందుకు లేచావు? ఈ ఇడియట్ ఏం చేస్తున్నాడు అని అర్జున్ వైపు కోపంగా చూశాడు. అనన్యకి ఏమైందో అని కంగారుగా చూస్తున్నాడు. రే, పాప ఏడుస్తుంది, వెళ్ళి తన ఎత్తుకో అని వశిష్ఠ అరిచేసరికి వెళ్ళి ఉయ్యాలలో ఉన్న పాపని తీసుకుని సముదాయిస్తున్నాడు. వశిష్ఠ అనన్యకి పెయిన్ తగ్గడానికి ట్యాబ్లెట్స్ తీసి ఇచ్చాడు. వేసుకోమని. తను వేసుకున్నాక హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు. అతని మాటలను బట్టి వశిష్ఠ బాధ అర్జున్కి, అనన్యకి అర్థమవుతుంది. బావ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకి నువ్వు ఎందుకు కరగలేకపోతున్నావు అని బాధగా అనుకుంటాడు అర్జున్. మరి నిజంగానే అనన్య వశిష్ఠని 5 నెలల తర్వాత విడిచి వెళ్ళిపోతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.